ఎప్పుడు టాక్సిక్ మేల్ లీడ్స్ గురించి మాట్లాడతాం కానీ టాక్సిక్ ఫీమేల్ లీడ్స్ కూడా ఉన్నారని తెలుసా? హలో గాయ్స్, వెల్కమ్ టు సినిమా కార్నర్. టాక్సిక్ హీరో క్యారెక్టర్సే కాదండి, టాక్సిక్ హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మన టాలీవుడ్ మూవీస్లో. బట్ వాటిని భూతద్దం పెట్టి ఎవ్వరు చూడలేదు అంతే. మూవీస్లో గ్రే క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ తప్పు చేసిన కామెడీ పేరుతోనో లేదా లవ్ పేరుతోనో దాన్ని నార్మలైజ్ చేయడమే టాక్సిసిటీ. అలాంటి ఫీమేల్ క్యారెక్టర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్, సరిలేరు నీకెవరు సినిమాలో రష్మిక రోల్. హరాస్మెంట్, ఈవ్ టీజింగ్, ఫాల్స్ అక్యూజేషన్ ఆఫ్ రేప్, ఇలా ఇన్ని కేసులు ఈ క్యారెక్టర్ మీద వేయొచ్చు. ఇన్ని రోజులు ఏ హరాస్మెంట్ అబ్బాయిలు చేస్తే తప్పని గొడవ చేశామో ఇప్పుడు అదే జెండర్ రివర్స్ చేసి కామెడీలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. రష్మిక గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి మహేష్ బాబు గారిని హరాస్ చేస్తూనే ఉంటారు. ఫాల్స్ రేప్ అక్యూజేషన్ సీన్ అయితే చాలా షాకింగ్గా అనిపించింది. మహేష్ గారు ఇరిటేట్ అయ్యి ఇంకా ట్రైన్ వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే ఫారెస్ట్లో కూడా స్టాకింగ్ చేస్తూ ఇదంతా ఒక కామెడీ ట్రాక్లా రాయడం ఈజ్ వెరీ సాడ్. ఎంబారసింగ్ అండ్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ రష్మిక గారు ఈ మూవీలో చేశారు. నెక్స్ట్ జెస్సీ ఈ నేమాయ్ చేసావే, ఇదొక తలనొప్పి క్యారెక్టర్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మూవీలో జెస్సీ తనకేం నచ్చితే అదే జరగాలి. నాగ చైతన్య హ్యాస్ నో సే ఇన్ ద రిలేషన్షిప్. ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ డాడీ, తన ఫీలింగ్స్, తన గొడవే తప్ప నాగ చైతన్య కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని ఆలోచనే ఉండదనుకుంటా. చాలా ఎమోషనల్గా అబ్యూస్ చేస్తుంది నాగ చైతన్యని. ఎండింగ్లో లవ్ పేరుతో ఇదంతా నార్మలైజ్ చేశారు. దిస్ ఈజ్ నాట్ హెల్దీ. నెక్స్ట్ ఫిదా మూవీలో సాయి పల్లవి. మూవీలో క్యారెక్టర్ టాక్సిక్ అని నేను చెప్పను, కానీ కొన్ని సీన్స్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించాయి. స్టార్టింగ్ నుండి వరుణ్ తేజ్ని సాయి పల్లవి రూట్గానే ట్రీట్ చేస్తుంది వితౌట్ ఎ ప్రాపర్ రీజన్. కానీ ఒక సీన్లో వరుణ్ తేజ్ స్నానం చేస్తున్నప్పుడు తన పర్మిషన్ లేకుండా పిక్స్ తీయడం, అదే జెండర్ రివర్స్ చేసి చూస్తే చాలా పెద్ద ఇష్యూ అయ్యేది. బట్ ఆ సీన్ కామెడీ ట్రాక్లా నార్మలైజ్ చేశారు. నెక్స్ట్ ప్రీతి అండ్ అర్జున్ రెడ్డి. ఇందులో ఇద్దరు టాక్సిక్గానే ఉంటారు. అర్జున్ ఎంత టాక్సిక్కో ప్రీతి కూడా అంతే టాక్సిక్. చిన్న రీజన్స్కే అర్జున్ని కొడుతుంది. ఎండింగ్లో ఒక డైలాగ్ వేస్తుంది, పెళ్ళైన 2వ రోజే ఇల్లు వదిలేశాను అని. అదేదో పెళ్ళికి ముందు ఎందుకు వదిలేయలేదో నాకు అర్థం కాలే. ఎండింగ్ సీన్లో కూడా అర్జున్ని కొట్టడం, ఇట్ ఈస్ అ వెరీ అబ్యూజివ్ రిలేషన్షిప్. F2 మూవీలో హనీ క్యారెక్టర్. F2 మూవీలో అంతా ప్రాబ్లమెటిక్ క్యారెక్టర్సే ఉంటాయి, బట్ వరుణ్ అండ్ హనీ సీన్స్ అన్నీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లా ఉంటాయి. కామెడీ ట్రాక్లా తీశారు, బట్ చూడటానికి అన్కంఫర్టబుల్గానే ఉంటాయి ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా. మదర్ అండ్ వైఫ్ క్యారెక్టర్స్ రెండూ టాక్సిక్గానే ఉంటాయి. చాలా ఇరిటేటింగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అండి. నెక్స్ట్ లవ్ టుడేలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్, ఎపిటమీ ఆఫ్ టాక్సిసిటీ. ఈ మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరూ టాక్సిక్గానే ఉంటారు, బట్ హీరోయిన్ చేసేవి అన్నీ నియర్ టు చీటింగ్ ఉంటాయి. అసలు ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళడం, హ్యాంగ్ అవుట్ అవ్వడం, అండ్ ఎమోషనల్ సపోర్ట్ కోసం బాయ్ బెస్టీని తీసుకువెళ్ళడం, బాయ్ ఫ్రెండ్కి ఏమో అన్ని అబద్ధాలు చెప్పడం. ఇంకెందుకురా రిలేషన్లో ఉండటం, ఇదంతా కామెడీ అండ్ లవ్ పేరుతో నార్మలైజ్ చేశారు. బట్ దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ హెల్దీ రిలేషన్షిప్. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.